అలీబాబా 40 దొంగలు అప్పట్లో ఉండేవారు. ఇప్పుడు తెలంగాణ భూములను దోచుకుంటున్న రేవంత్ అన్న దమ్ములు నలుగురు కలిసి అలీబాబా 4 దొంగలు జమైర్రంటూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ అన్న మాస్రాగింగ్. నల్లగొండలో మీటింగ్ పెడతాం, రైతుల పక్షాన మాట్లాడతామని కేటీఆర్ గారు అనగానే కొడుకులకు లాగలాలు ఉచ్చాలు పడ్డాయి. పేరుకేమో ప్రజాపాలన, కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తుందేమో పంగనామాలు పెట్టే పాలన. ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి అగ్రికల్చర్ గురించి తెలియదు. వాళ్ళకి భూమి కనబడితే రియల్ ఎస్టేట్ దండ కనబడతా తప్ప అగ్రికల్చర్ గురించి కనబడదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నారు, నేనంటున్న మాట కాదు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలీబాబా 40 దొంగలు గతంలో ఉండే, కానీ ఇప్పుడు అలీబాబా 4 దొంగలు జమయ్యారు. అలీబాబా రేవంత్ రెడ్డి గారు 4 అన్నదమ్ములు వాళ్ళు జమయ్యారు. మాకు కూడా రూపాయి దొరకనిస్తారని చెప్పేసి ఒప్పుకుంటున్నారు. భూమి కనపడితే ఇష్టపోవాలి, అంతే పని. రైతాంగానికి ఇస్తానటువంటి మాటకు కట్టుబడి 15,000 రూపాయలు 12,000 ఇస్తా అంటున్నావు. ఆ 12,000 జనవరి 26 నడేస్తా అన్నావు. మా వాళ్ళు గడియార కాడ కూర్చొని గడియారం తక్కువ పనులు సెల్ ఫోన్ చూస్తున్నారు. ఇవ్వబడదేమో ఆ టిక్కు లేదు తక్కువ లేదు. ఈ పోరకు రాలే. మార్చి 31వ తారీఖు అని పెట్టిండు. మార్చి 31వ తారీఖు ఎందుకు పెట్టి వెరికేనా? తెల్లారితేంది ఏప్రిల్ 1 పొద్దుగాల పెట్టి ఏమంటున్నాడు? ఏమి నమ్మినారా? ఏప్రిల్ ఫుల్ అంటున్నాడు దొంగ రేవంత్ రెడ్డి గారు. దానికోసమే మార్చి 31 అని పెట్టిండు. నిన్న సినిమా వచ్చింది గేమ్ చేంజర్ అని. ఈ లంగదాన్ని పెట్టి టంగ్ చేంజర్ అని సినిమా తీయాలి. మన దావూసుకు పోయిండు. 1,78,000 కోట్లు నేను సాధించిన అన్నాడు. ఆడ ఏముండవు, సాధించారు అగ్రిమెంట్ ఉండవు. ఆడ అగ్రిమెంట్ చేసుకోరు, అనుకోని వస్తారు. ఇంకా మాట్లాడిన వాళ్ళతోని మెగా కృష్ణారెడ్డితో 13,000 కోట్ల ఒప్పందం జరిగిందన్నాడు. మెగా కృష్ణారెడ్డి గారి నీళ్లు చూపిస్తారు రోడ్డు అవతల, ఈ నీళ్లు రోడ్డు యువతల. ఇన్ని డెస్టినేషన్ మ్యారేజ్ అని చేసుకుంటారు తెలుసా? పిల్లగా ఈవులనే ఉంటారు, కానీ ఆడదాకా పోయి ఇండోనేషియా బాలి పోయి పెళ్లి చేసుకుని ఇంటికి వస్తారు. అట్లా ఇక్కడ వాళ్ళు ఇద్దరు పోయి ఆడికి పోయి అగ్రిమెంట్ చేసుకుంటారు, డెస్టినేషన్ అగ్రిమెంట్. ఇక్కడ లేనట్టు ఇక్కడ చేసుకో రానట్టు. అంటే వాళ్ళని బాగుపరుస్తున్నందుకు, కాంట్రాక్టర్లను బాగుపరుస్తున్నందుకు వాళ్ళ లక్ష్యం తప్ప మనల్ని బాగుపరిచే ఉద్దేశంలో వాడు లేడు.